హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. ఇవాళ మన వీడియోలో అయితే కనుక చుక్క కూరతో మనం కూర ఎలా రెడీ చేసుకోవాలి, ఏమిటి చక్కగా పుల్లగా సూపర్ టేస్ట్ ఉండే ఈ చుక్క కూర ఎలా రెడీ చేసుకోవాలి, ప్రాసెసింగ్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందామండి. ఈ చుక్క కూర తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని చాలామంది అంటూ ఉంటారు. సో మనకైతే ఇక్కడ దొరకదు అనుకోండి, బెంగళూరు కాబట్టి. నేనైతే ఊరు వెళ్ళాను అన్నాను కదా, శ్రీరామ్ నగర్, అక్కడి నుంచి తెచ్చుకున్నాను. ప్రాసెసింగ్లోకి వెళ్ళి 1 స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోండి. దాంట్లోనే కొంచెం ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు 2-3 ఎండుమిరపకాయ ముక్కలు, మీకు కారాన్ని తగ్గట్టు వేసుకోవచ్చండి. మీరు ఎండుమిరకాయలు వద్దనుకునే వాళ్ళు పచ్చిమిర్చి వేసుకోండి ఎక్కువ. దాంట్లోనే కొంచెం జీలకర్ర, అవి చిట్టుపట్లు అనేటప్పుడే ఉల్లిపాయలు వేసేసుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి 2 వేసేసండి. దీనికి ఆకుకూర కాబట్టి హెల్తీగా చేస్తున్నాం కాబట్టి మనకి ఆయిల్ అనేది చాలా తక్కువ వేసుకోవచ్చండి. నూనె అనేది కొంచెం తక్కువ వేసుకున్నట్లయితే కనుక హెల్తీగా తిన్నట్టు అవుతుంది మనకి. దాంట్లోనే 1 టమాటో చిన్నగా కట్ చేసి వేసేసేయండి. పుల్లగా దానికి దీనికి చాలా కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. మనం పాలకూర వేపిడి ఎలాగైతే చేస్తామో కూర అదే విధంగా అండి. కాకపోతే ఈ చుక్క కూర అనేది చాలా టేస్ట్ ఉంటుంది. పాలకూర కన్నా కూడా ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది. పాలకూర ఎక్కడికైనా సహజంగా మనకి ఎక్కడికి వెళ్ళినా దొరికేది పాలకూర, కానీ చుక్క కూర దొరకడం అయితే కష్టమేగా. అలాగే దాంట్లో కొంచెం 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి తగ్గంత ఉప్పు. పుల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు పడుతుందండి. అదే పాలకూరలో చూసారంటే కనుక పాలకూరలో దీంట్లో మనం ఎంతైతే వేసామో దాంట్లో సగం వేసుకుంటే సరిపోతుంది. ఆ విధంగా ఉప్పు అనేది తక్కువ వేసుకోవచ్చు. పాలకూర ఇది ఒకటే కదా అని చాలామంది అనుకోవచ్చు. పాలకూర వేరు, చుక్కకూర వేరండి. నాకు ఈ చుక్కకూర అంటే చాలా ఇష్టం. చుక్కకూరని 4 కట్టలు 5 కట్టలు తెచ్చుకొని చక్కగా చిన్నగా కడిగేసి శుభ్రంగా నీటిలో వేసి నానబెట్టేశారంటే మట్టి ఏమన్నా ఉన్నా కూడా పోతుంది. తర్వాత చిన్నగా కట్ చేసుకొని అవి కూడా కట్ చేసిన ఆ చుక్కకూర వేసేసారంటే టమాటాతో పాటు కారం అన్నీ కూడా మగ్గి మనకి కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుందండి. అప్పటి వరకు మనం మూత పెట్టేసామంటే చాలు, నీరు అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్లీ. మీకెంతమందికి చుక్కకూర అంటే ఇష్టమో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. నాకైతే చాలా ఇష్టం అన్నమాట. ఇలాగా చుక్కకూర పప్పు చాలా వెరైటీస్ ఉన్నాయి. మనకి వీలవుతే కనుక చాలా మటుకి నేను పెట్టడానికి ట్రై చేస్తానండి. ఎన్ని వీలవుతే కనుక అంత వీడియో చేయడానికి, వెరైటీస్ చేయడానికి ట్రై చేస్తాను. మీ సపోర్ట్ చేస్తారంటే మరికొన్ని వీడియోస్ చేసి పోస్ట్ చేయగలుగుతానని, ఎన్నో వెరైటీస్ చేయాలనుకుంటాను. మీ సపోర్ట్ చాలా అవసరమండి ఫ్రెండ్స్. ఇలాగ చక్కగా ఉడికిపోయింది కదా, మనం వేసేటప్పటికి చాలా త్వరగా ఉడికిపోతుందండి. పెద్దగా ఏమీ టైం పట్టదు, ఎందుకంటే ఆకుకూర కాబట్టి చక్కగా మగ్గిపోతుంది. మనకి ఉప్పు గట్ట వేసాము, కరెక్ట్గా ఉంది కాబట్టి మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటే సరిపోతుంది. చూసారా, మనకి చుక్కకూరతో కూర రెడీ అయిపోయింది. ఈ చక్కనైన చుక్కకూరతో మీరు ఏటితో తింటారో కామెంట్ చేయండి. రైస్లో అయినా చాలా బాగుంటుంది, లేదా రోటీస్తో అయినా బాగుంటుంది, మీ ఇష్టం అండి. రైస్తో అయితే పుల్లగా చక్కగా భలే వెళ్ళిపోతుంది. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.